ఎవరికీ తెలియదు. ఆయన తెలుగు వ్యక్తి అని ఎవరూ కనిపెట్టలేని స్థాయికి ఆయన ప్రసంగం అనేది అద్భుతంగా ఉండేది. టీవీల వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవారు. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మరొక దర్శనాన్ని చూశారు. ఇదంతా చూసి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక పాస్టర్ కుటుంబం ఆయనను చేరతీసింది. ఆ పాస్టర్ల జంట ఆయనలో ఉన్న ప్రతిభను, అనర్గళమైనటువంటి వాగ్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా దేవుని గురించి, ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పే అంత గొప్ప వ్యక్తి అవుతారు అని గ్రహించారు. కానీ అప్పటికే చేరదీసిన పాస్టర్ గారి కుమార్తె జెస్సికా ప్రవీణ్ గారిని ఇష్టపడింది. ప్రవీణ్ గారు సేవకులతో కలిసి మాట్లాడటం, కుటుంబస్తులు మాట్లాడుకోవడం, ఆ తరువాత ప్రవీణ్ గారికి జెస్సికా గారికి 2 సంవత్సరాల సమయాన్ని ఉంచి వారి చదువు పూర్తవ్వగానే వారి వివాహం చేయుటకు ఒప్పుకున్నారు. 2006వ సంవత్సరంలో ప్రవీణ్ గారికి జెస్సికాతో వివాహం జరిగింది. 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను. మిషనరీగా ఉండి పరిచర్య చేశాను. పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను. మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు, చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు. నేను ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోని నన్ను అడిగింది. నేను మా పాస్టర్ గారికి చెప్పాను. చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక 6000 మంది వస్తే ఆ 6000 మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తరువాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం.